అలా నేను మీకు ఈ ఫ్రూట్ని పరిచయం చేద్దామని వచ్చాను. దీని నేమ్ వచ్చేసి గువానాబానా అండి. ఇది చాలా రేర్ ఫ్రూట్, అంటే చాలా కాదు, మోస్ట్లీ కనిపిస్తుంది ట్రాపికల్ రీజియన్స్లో. ఇది ఒక ఎగ్జాటిక్స్ అనమాట. ఈ ఫ్రూట్ వచ్చేసి కస్టర్డ్ యాపిల్ టైపే, కాకపోతే పెద్ద ఉంటుంది. అండ్ ఒక్కళ్ళతో అయితే దీన్ని అయిపోగొట్టడం కుదరదు. ఇది క్యాన్సర్కి చాలా మంచి ఒక మెడిసినల్ యూసెస్ ఉన్న ఒక ఫ్రూట్. ఇది చాలా క్యాన్సర్ని ఎదుర్కోనికి చాలా ప్రయోజనంగా ఉంటుంది. డాక్టర్స్ ప్రిఫర్డ్ ఫ్రూట్ ఇది అనమాట. ఇవి ఇటు మన తెలంగాణ సైడ్ నేను ఎక్కడ చూడలేదు, కానీ కేరళ సైడ్ అయితే చాలా ఉంటాయండి. చాలామంది ఇంట్లో కనిపిస్తూ ఉంటుంది. ఇవి అక్కడ ఎవరు వాడరే మోస్ట్లీ, కానీ ఆయుర్వేదిక్ యూసెస్కి అయితే చాలా యూస్ఫుల్ అయిన ఫ్రూట్ ఇది. దీని టేస్ట్ వచ్చేసి సోర్ అండ్ స్వీట్, పుల్లగా అలాగే తీయ ఉంటుంది. మోస్ట్లీ పుల్లగానే ఉంటుంది. సేమ్ కస్టర్డ్ యాపిల్ కన్సిస్టెంట్ ఉంటుంది, కానీ కొంచెం పెద్ద, అంటే కొంచెం కాదు బాగా పెద్ద ఉంటుంది. అండ్ ఇట్ హ్యాస్ గ్రేట్ టేస్ట్. దీంతో పాటు నేను మీకు ఇంకో ఫ్రూట్ని పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. చూద్దామా? సో గాయ్స్, నేను మీకు చెప్పిన ఇంకొక ఫ్రూటే ఈ ఫ్యాషన్ ఫ్రూట్. ఇది చాలా ట్రాపికల్ రీజియన్స్లో మోస్ట్లీ కనిపిస్తుంది. ఇక్కడ తెలంగాణ సైడ్ అయితే చాలా అసలు అసలు ఉండదు కూడా. ఇది అంటే దీని బెనిఫిట్స్ ఏంటి అని అంటే డయాబెటీస్కి చాలా మంచిది గాయస్. ఇది చాలా అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి బెస్ట్ ఫ్రూట్ అనమాట. మంచిగా కంట్రోల్ చేస్తాయి డయాబెటీస్ని. అండ్ ఇట్ హ్యాస్ మెనీ మెడికల్ బెనిఫిట్స్. ఆయుర్వేదిక్లో అయినా కూడా ఇది మెడిసిన్స్లో వాడతారు. ఇది ట్రాపికల్ రీజియన్స్లో చాలా, అంటే కేరళ అటు సైడ్, వెస్టర్న్ ఘాట్స్ అటు సైడ్ చాలా బాగా పండిస్తారు. అండ్ ఇది ఫారిన్లో కూడా ఎగ్జాటిక్స్, అంటే ఫారిన్లో కూడా చాలా ప్రెషియస్ అయిన ఫ్రూట్ అనమాట. ఈ ఫ్రూట్ టేస్ట్ వచ్చేసి స్వీట్ అండ్ సోర్. ఇది ఇంకా పండలేదు, ఇంకా పండాలి అంటే ఇంకా పెద్దగా అవుతుంది. నేను వచ్చేస్తున్నా అని చెప్పేసి ఇంటికాడికి వెళ్ళి తెంపుకొచ్చాను. దీనిలో చక్కెర వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు చాలా పుల్ల ఉంది. మీకు ఎక్కడైనా ఇది కనిపిస్తే ఖచ్చితంగా దీన్ని ట్రై చేయాలని చెప్తున్నాను. ఎప్పుడైనా మిస్ కాకండి. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.